ప్రపంచ దేశాలన్నీ పశ్చిమాసియాలో కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తుంటే ఇండియా మాత్రం సైలెంట్ గా సౌత్ ఈస్ట్ ఆసియా కొరియన్ దేశాలతో స్నేహ సంబంధాలకు వ్యూహాలు రచిస్తోంది. కోవిడ్ సమయంలో నార్త్ కొరియాలో క్లోజ్ చేసిన ఇండియన్ ఎంబసీని మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కోవిడ్-19 పాండమిక్ కారణంగా 2021 జూలైలో ప్యాంగాంగ్ లో ఉన్న ఇండియా ఎంబసీ కార్యాలయాన్ని కేంద్రం మూసివేసింది. కానీ నార్త్ కొరియాతో భారత ప్రభుత్వం ఎప్పుడూ వివేకంగానే వ్యవహరించింది. ప్యాంగాంగ్ గవర్నెన్స్ తోనూ అపారదర్శకమైన విధానాన్ని అనుసరించింది. అక్కడి ఎంబసీని మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఎంబసీ అంబాసిడర్ అతుల్ మల్హరి సహా స్టాఫ్ మొత్తాన్ని ఢిల్లీకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి నార్త్ కొరియాలో ఇండియా కార్యకలాపాలు ఆగిపోయాయి. అతుల్ మల్హరిని 2022లో మంగోలియా అంబాసిడర్ గా నియమించింది. 3.5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ ప్యాంగాంగ్ లో ఇండియా ఎంబసీ కార్యాలయాన్ని ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మోదీ సర్కార్. ఈ నెలలోనే నార్త్ కొరియాలో డిప్లొమాటిక్ ప్రెసెన్స్ ను యాక్టివ్ చేయాలని డిసైడ్ అయింది. ద ట్రిబ్యూన్ అనే నేషనల్ మీడియా చెప్పిన వివరాల ప్రకారం ప్యాంగాంగ్ కు ఇప్పటికే టెక్నికల్ స్టాఫ్ ను పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కాలంలో నార్త్ కొరియా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సైనిక క్షిపణి సాంకేతికతను పెంచుకుంది. రష్యా, చైనా, ఇరాన్లతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. న్యూక్లియర్ వెపన్స్ తో తన బలాన్ని బలపరుచుకున్న నార్త్ కొరియా పాకిస్తాన్ తో దోస్తీ చేసి ఆయుధాలు సప్లై చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ఇండియాకే ముప్పు. అందుకే భారత్ పక్కా ప్లాన్ తో అక్కడ మూతపడిన ఎంబసీని మళ్లీ తెరిచి కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సిద్ధపడింది. అక్కడ ఎంబసీని ఓపెన్ చేయడం ద్వారా కిమ్ కదలికలపై సైతం భారత్ ఓ కన్నేసి ఉంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.